తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జగిత్యాలలో నడిచింది. జగిత్యాల కేసీఆర్ సభలో ఎంతమంది జనాలు వచ్చిర్రు, కేసీఆర్ ఏ టైంకి వస్తున్నాడు, జీవన్ రెడ్డి ఏ టైం పోతుండు, ఏం కథ అనేది రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట. ఇక జీవన్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడిండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడిండు, జీవన్ రెడ్డికి ఏం కౌంటర్ ఇవ్వాలి, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు, పుసుక్కున నా పేరేమన్నా తీస్తాడా తీయడా అని చెప్పి నిన్న రేవంత్ అన్న కేసీఆర్ స్పీచ్ చూసిండట. అట్లనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి స్పీచ్ చూసిండట. తర్వాత కొంతమందికి రేవంత్ అన్న చెప్పిండట అసలు జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతుండే ఏందనేది ఒక పేపర్లో రాసి పెట్టుర్రి, కేసీఆర్ ఏం మాట్లాడుతుండనేది నాకు తెలవాలి అంటే ఒక పేపర్లో రాసిరి అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. ఎగ్జాక్ట్లీ కేసీఆర్ భారీ బహిరంగ సభ నడుస్తున్నటువంటి టైంలోనే రేవంత్ అన్నకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ నడిచింది. కేసీఆర్ ఎప్పుడైతే మైక్ పట్టుకొని భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్నాడో, కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ఒక 5-10 నిమిషాల తర్వాత రేవంత్ అన్న మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. అంటే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండా పొగిడిండా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శించిండు ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి రాసిచ్చిరట. ఇగో జీవన్ రెడ్డి ఒక ఇట్లా తిట్టిండు, జీవన్ రెడ్డికి ఇట్లా మాట్లాడిండు, కేసీఆర్ భారీ బహిరంగ సభలో మస్తు జనాలు వచ్చిర్రు, ఘోరంగా వచ్చిర్రు జనాలు అని చెప్పి రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా. ముఖ్యమంత్రికి సాధారణంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే రేవంత్ రెడ్డికి సపరేట్గా చెప్పేటటువంటి వాళ్ళ మనుషులు ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రేవంత్ రెడ్డికి చెప్పేట స్టేజ్ మీదనే ఇదంతా, స్టేజ్ మీదనే రేవంత్ రెడ్డికి పేపర్ రాసి ఇచ్చుడు. ఇగో జీవన్ రెడ్డి ఇట్లా మాట్లాడిండని చెప్పి రేవంత్ అన్నకి ఇచ్చడంతో మొత్తం చదువుకున్నాడు. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన పోవాలంటున్నాడు, రేవంత్ రెడ్డి పరిపాలన వద్దంటున్నాడు, కాంగ్రెస్ పరిపాలన వేస్ట్ అంటున్నాడు అని చెప్పి జీవన్ రెడ్డి మాట్లాడినట్టు రేవంత్ రెడ్డికి లేఖ రాసిచ్చారు. ఆ లేఖ మొత్తం చదువుకున్నాడు. జీవన్ రెడ్డికి ఇది మాట్లాడింది, జీవన్ రెడ్డికి ఇట్లా కౌంటర్ ఇవ్వాలి, కేసీఆర్కి ఇవి మాట్లాడింది, కేసీఆర్కి ఇట్లా కౌంటర్ ఇవ్వాలని చెప్పి రేవంత్ అన్న మొత్తం పేపర్ చదువుకుంటా జీవన్ రెడ్డిని కేసీఆర్ని పొల్లు నిన్న తిట్టేటటువంటి కార్యక్రమం చేశాను. అసలు రేవంత్ అన్న నిన్న భారీ బహిరంగ సభ పెట్టడానికి గల కారణమే కేసీఆర్ని తిట్టాలని చెప్పి, జీవన్ రెడ్డిని తిట్టాలని చెప్పి. ఎందుకంటే రేవంత్ అన్న క్లారిటీ ఉన్నది, ఖచ్చితంగా కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతాడు.